హే రవలి, ఆలుతో దమ్ బిర్యానీయా? ఇంపాసిబుల్ అన్నావు కదా. చూసావా ఎంత టేస్టీగా వచ్చిందో. యా కావ్య, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. మరి రెసిపీ ఏంటో చెప్పేద్దామా మన వాళ్ళకి? ముందుగా ఆలు కట్ చేసుకుందాము. ఇక్కడ నేను బేబీ ఆలు తీసుకున్నాను, అందుకే పీల్ చేయట్లేదు. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ తీసుకొని కట్ చేసుకున్న ఆలు ఫ్రై చేసుకోవాలి. నేను బేబీ ఆలు యూస్ చేస్తున్నాను, మీరు రెగ్యులర్ ఆలు కూడా యూస్ చేయొచ్చు. తర్వాత ఆలు దమ్కి కావాల్సిన పేస్ట్ని రెడీ చేసుకుందాం. దానికి పచ్చిమిర్చి, పుదీనా, జీలకర్ర అండ్ కొత్తిమీర, అలాగే ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకొని స్మూత్ పేస్ట్ అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి. అంతే, మన ఆలు దమ్కి కావాల్సిన మసాలా రెడీ. ఆలు రోస్ట్ అయ్యాక అదే ప్యాన్లో ఆనియన్స్ రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకుందాము. మనం వేసుకున్న పేస్ట్ దగ్గరికి వచ్చే వరకు కుక్ అయ్యాక గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆలు దమ్ రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకొని రైస్ కుక్ చేసుకుందాం. రైస్ కుక్ చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని షాజీరా, ఇలాచీ, లవంగం, పువ్వు అండ్ బిర్యానీ ఆకు వేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ వేసి బాయిల్ చేసుకుందాం. 1 కప్ ఆఫ్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. తర్వాత ఆ వాటర్లో కొంచెం లెమన్ జ్యూస్ వేసుకోండి, అలాగే తగినంత సాల్ట్ వేసుకోండి. చాప్డ్ కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్ యాడ్ చేసుకుందాము. ఐఎమ్ టూ లేజీ, అందుకనే డైరెక్ట్గా కట్ చేస్తున్నాను, కట్టర్ యూస్ చేయకుండా. మింట్ లీవ్స్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. వాటర్ బాగా బాయిల్ అయ్యాక అందులో క్లీన్ చేసుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ 80% వరకు కుక్ అవ్వాలి. కుక్ చేసుకున్న రైస్ని దమ్ పైన లేయర్స్గా వేసుకోవాలి. రైస్లో లెఫ్ట్ ఓవర్ వాటర్ ఉంటుంది కదా, అది సైడ్స్లో యాడ్ చేసుకుంటున్నాను, రైస్ డ్రై అవ్వకుండా ఉండడానికి. కావ్య స్టవ్ ఆన్ చేయకుండానే బిర్యానీ అయిపోతుందని చూస్తూ నిల్చుంది. కలర్ వేసుకోవడం ఆప్షనల్, ఇన్ కేస్ మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఈ పార్ట్ స్కిప్ చేసేయండి. తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. దమ్ బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ లేకపోతే ఎలా? దానివల్ల అరోమా అండ్ రిచ్ ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి. ఇంకా లాస్ట్లో గీ యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకో. Soft strums of the warm acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze, creating a Do like, share and subscribe. Thank you.